తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకోజామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారి భక్తులను కటాక్షించారు. ఇక మహావిష్ణువు దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇక భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. రెడ్డిగా తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, విజయవాడలో ఉన్నటువంటి విజయశీలాద్రి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి విశేషమైనటువంటి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన అందరూ కూడా స్వామివారికి విశేష కైంకర్యాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ రోజు నుంచి అంటే తొలి ఏకాదశి నుంచి కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. చతుర్మాస దీక్ష అనేది కూడా చాలా మంది కూడా స్వీకరిస్తారు. అలాగే ఈ రోజు నుంచి కూడా పండగల పరంపర కూడా ఆరంభం అవుతుంది. ముఖ్యంగా ఈ 4 మాసాల్లో కూడా విశేషమైనటువంటి పండుగలను జరుపుకుంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించిన, అలాగే కూడా ఈ రోజు కంప్లీట్ గా కూడా ఉపవాస దీక్ష చేసి మహావిష్ణువుకి సంబంధించి పూర్తిగా కూడా పూజలు ధరిస్తే పుణ్య లోకాలు సిద్ధిస్తాయని చెప్పేసి కూడా ప్రతి భక్తుడు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఉదయం లేచి కూడా ఆలయాలన్నీ కూడా ప్రధానంగా వైష్ణవ ఆలయాలన్నీ కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయని మాత్రం చెప్పక తప్పదు. విశేష ద్రవ్యాలతో అలాగే స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద ఘోష ముఖ్యంగా చూసుకుంటే అర్చనలకు సంబంధించి ఏదైతే తులసి దళంతో కూడా పూర్తిగా అర్చన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలలో కూడా విశేషమైనటువంటి పూజలన్నీ కూడా నిర్వహిస్తారని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ప్రస్తుతం విజయశీలాద్రి ఆలయానికి సంబంధించి ఇక్కడ దశావతార టెంపుల్స్ అనేది కూడా ఆలయాలన్నీ కూడా ఉంటాయి. సో ఆలయాలకు సంబంధించి దర్శించుకునేందుకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉదయం నుంచి వస్తారు. మరోవైపు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలతో పాటు పూజలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆలయ అధికారులు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైతే భక్తులకు సంబంధించి ఈ రోజు విశిష్టతను కూడా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకాదశి సందర్భంగా ఎటువంటివి పాటించాలి, ఎటువంటివి పాటించకూడదు అన్నటువంటి పూర్తిగా కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని చెప్తే తప్పదు అని. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ. सर्वत्र विजय